హలో అండి, గోంగూర పచ్చడిలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సో ముందుగా గోంగూరకున్న కాళ్ళన్నీ తీసేసి ఆకులు మాత్రం ఇలా 4 గ్లాసులు నీళ్ళైతే వేసుకోండి. ఆ నీళ్ళు అనేవి బాయిల్ అయిన తర్వాత ఆకుల్ని ఇలా మెత్తగా అయితే మగ్గనిచ్చేయండి. సగం వాటర్ అయితే ఇలా ఉంచుకోండి, మిగతా సగం వాటర్ అయితే ఉంచేసుకోండి. ఆ తర్వాత రొయ్యలు, మీ టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు, అలానే నిలువుగా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి, 4 స్పూన్లు కారం వేసి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఆకు బాగా మెత్తగా ఇంతవరకు అయితే ఉడికించేసుకోండి. లాంగ్ వీడియోలో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే చూసేయండి. ఇలా 15 నిమిషాల పాటు ఉడికించుకున్నారు కదా గోంగూర అలానే పచ్చిరొయ్య చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినాయి. మొత్తానికి ఎగరపెట్టకుండా ఇలా ఒక 5 to 10% వాటర్ ఉంచేంత వరకు అయితే ఉంచుకోండి. ఇప్పుడు పప్పు గుత్తితోటి మొత్తాన్ని ఇలా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఎక్కడా కూడా గోంగూర అలానే రొయ్య అనేది మొత్తానికి కలిసిపోయేలాగా అనమాట. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి పోపు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. పోపు పెట్టేసుకోండి, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీని ట్రై చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.